హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నోటీస్ ఆఫ్ కమెన్స్మెంట్ అంటే ఏంటో నేర్చుకుందాం. ముందుగా నోటీస్ ఆఫ్ కమెన్స్మెంట్ అంటే ఏంటో చూద్దాం. ఇట్స్ ఎ డాక్యుమెంట్ ఫార్మల్లీ డిజిగ్నేట్స్ ద బిగినింగ్ ఆఫ్ ఎ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ అండ్ కీ పార్టీస్ అసోసియేటెడ్ విత్ ఇట్. అంటే నోటీస్ ఆఫ్ కమెన్స్మెంట్ అనేది ఒక ఫార్మల్ లేదంటే అఫిషియల్ డాక్యుమెంట్ అని కూడా చెప్పొచ్చు. అది ఏమి తెలియజేస్తుంది అంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్, కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్, ఏదన్నా ఒక బిల్డింగ్లో ఇంప్రూవ్మెంట్ కానీ, లేదంటే ఒక వేకెంట్ ల్యాండ్ అంటే మామూలు ఖాళీ స్థలంలో ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ జరుగుతుంటే దాని గురించి కానీ, అలాగే ఆ ఇంప్రూవ్మెంట్లో ఇన్వాల్వ్ అయిన పార్టీస్ అంటే ప్రాపర్టీ ఓనరు, ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో ఆ కంపెనీ, కన్స్ట్రక్షన్ కంపెనీ కాంట్రాక్టర్ ఇన్ఫర్మేషను తెలియజేస్తుంది అని అర్థం. ఇట్ విల్ ఫైల్డ్ బై ఏ ప్రాపర్టీ ఓనర్ ఆర్ ఏ కాంట్రాక్టర్. ఇది ఎవరు ఫైల్ చేస్తారు? కౌంటీ రికార్డ్ ఆఫీస్లో కానీ, లేదంటే కౌంటీ రికార్డ్స్ ఆఫీస్లో కాబట్టి, స్టేట్ రికార్డ్స్లో కాబట్టి ఎవరు దాన్ని ఫైల్ చేస్తారంటే ప్రాపర్టీ ఓనర్ కానీ లేదా కాంట్రాక్టర్ కానీ ఫైల్ చేస్తారు. దాంట్లో ఇప్పుడు మనం ఆ డాక్యుమెంట్లో నోటీస్ ఆఫ్ కమెన్స్మెంట్లో ఉండే ముఖ్యమైన పాయింట్స్ ఏంటి, ఏమేమి గమనించాలి అనే వాటిని చూద్దాం. ముందుగా ఫస్ట్ లీగల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద ప్రాపర్టీ అండ్ కంప్లీట్ అడ్రస్. ఎక్కడైతే ఆ ప్రాపర్టీ అంటే ఇంప్రూవ్మెంట్స్ కన్స్ట్రక్షన్ జరుగుతుందో ఆ ప్రాపర్టీ యొక్క అడ్రస్, అలాగే లీగల్ డిస్క్రిప్షన్. లీగల్ డిస్క్రిప్షన్ అంటే మనం ముందు చాలా వీడియోస్లో చెప్పుకున్నాం కదా, అది ఎన్ని ఎకర్స్లో ఉంది, దాని బౌండరీస్ ఏంటి, ఇలాంటి డీటెయిల్స్ గురించి తెలిపేదాన్ని లీగల్ డిస్క్రిప్షన్ అంటారు. కంప్లీట్ అడ్రస్, ప్రాపర్టీ అడ్రస్ అంటే తెలిసిందే, ఆ ప్రాపర్టీ ఏ స్ట్రీట్లో ఉంది, ఎక్కడ లొకేట్ అయిందని తెలిసేది అక్కడ ప్రాపర్టీ అడ్రస్. నెక్స్ట్ ఏ డిస్క్రిప్షన్ ఆఫ్ వాట్ ఇంప్రూవ్మెంట్స్ విల్ బి మేడ్ టు ద ప్రాపర్టీ. అంటే ఈ కాంట్రాక్టర్, ప్రాపర్టీ ఓనర్ ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు కదా, ఏం కట్టేదానికి. ఇప్పుడు సపోజ్ ఒక ఇల్లు కట్టాలి, సింగిల్ ఫ్యామిలీ ఉండే ఇల్లు కట్టాలి, దాని గురించి అది ఎక్కడ ఏం ఇంప్రూవ్ చేస్తాను అనే దాని గురించి తెలియజేస్తుంది అనమాట ఈ నోటీస్ ఆఫ్ కమెన్స్మెంట్ అనేది. లేదంటే ఒక స్విమ్మింగ్ పూల్ కన్స్ట్రక్షన్ చేయాలి, లేదంటే ఏదైనా ఒక రూఫ్ రిపేర్ చేయాలి, ఇలాంటిది ఆ ప్రాపర్టీలో వీళ్ళు ఏం చేస్తున్నారు, దేని గురించి ప్రాపర్టీ ఓనరు లేదా కాంట్రాక్టర్ అగ్రిమెంట్ చేసుకున్నారు అనే విషయం ఈ నోటీస్ ఆఫ్ కమెన్స్మెంట్ అనేది తెలియజేస్తుంది. నెక్స్ట్ ఓనర్స్ నేమ్ అండ్ అడ్రస్. ఆ నోటీస్ ఆఫ్ కమెన్స్మెంట్స్లో ఖచ్చితంగా ఓనర్స్ నేమ్ ఉంటుంది, ఆ ప్రాపర్టీ ఓనర్ నేమ్ ఉంటుంది, అడ్రస్ ఉంటుంది. ద కాంట్రాక్టర్స్ ఇన్ఫర్మేషన్. ఎవరైతే ఆ కాంట్రాక్ట్ ఉంటారో, ఆ వర్క్ చేయడానికి ఒప్పుకుంటారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా దాంట్లో చూడొచ్చు. ద లెండర్స్ ఇన్ఫర్మేషన్. సపోజ్ ప్రాపర్టీ ఓనర్ ఏదైనా ఒక వేకెంట్ ల్యాండ్ పైన, ఒక వేకెంట్ ల్యాండ్ని లోన్ తీసుకొని కొనుక్కున్నాడు అనుకోండి, అప్పుడు ప్రాపర్టీ ఓనర్కు రైట్స్ ఉంటాయి, అలాగే లెండర్ అంటే ఎవరైతే బ్యాంక్ ఇతనికి అప్పు ఇచ్చుంటుందో ఆయనకి కూడా ఆ ప్రాపర్టీ పైన రైట్స్ ఉంటాయి. ఎందుకంటే లోన్ తీసుకొని ఆయన కొనుక్కున్నాడు, ఈయన దగ్గర డబ్బులు ఉండి కొనుక్కోలేదు కదా, అప్పుడు ఆ లెండర్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ నోటీస్ ఆఫ్ కమెన్స్మెంట్స్లో ఇంక్లూడ్ చేయబడి ఉంటుంది. అది కూడా మీరు గమనించాలి. నెక్స్ట్ నోటీస్ ఆఫ్ కమెన్స్మెంట్స్ ఎక్స్పైరేషన్ డేట్. ఈ డాక్యుమెంట్కి యాక్చువల్గా 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఈ నోటీస్ ఆఫ్ కమెన్స్మెంట్కి ఈ 1 year వ్యాలిడిటీ ఎందుకు అనేది నేను డాక్యుమెంట్ చూపించినప్పుడు మీకు చెప్తాను. అలాగే అప్రోప్రియేట్ సిగ్నేచర్స్, దాంట్లో ఎవరెవరు సిగ్నేచర్స్ ఉండాలి అనేది ఈ ఇన్ఫర్మేషన్. ఖచ్చితంగా ఓనర్ సిగ్నేచర్ ఉండాలి, అలాగే కాంట్రాక్టర్ సిగ్నేచర్ కూడా దాంట్లో ఖచ్చితంగా చేసి ఉండాలి. ఇవి కాకుండా ఈ నోటీస్ ఆఫ్ కమెన్స్మెంట్లో 2 extra పాయింట్ మీరు తెలుసుకోవాలి. అవి ఏంటంటే కీ పాయింట్స్ ఏంటంటే when making improvements on the property that exceed $2,500. ఇది ఎప్పుడు ఉపయోగంలోకి వస్తుంది లేదా ఎప్పుడు రికార్డ్ చేయబడుతుందంటే ఏదైనా ఇంప్రూవ్మెంట్ మీరు ప్రాపర్టీ పైన చేసేటప్పుడు అది $2,500 కన్నా ఎక్కువ ఉంటేనే ఇది ఫైల్ చేయబడుతుంది. ఫైలింగ్ నోటీస్ ఆఫ్ కమెన్స్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద వేస్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. ఇది ప్రాపర్టీ ఓనర్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎలాగా అంటే ఇప్పుడు ఏదన్నా మనం కాంట్రాక్టర్కి డబ్బులు పేమెంట్ చేసాం, $2,500 కన్నా ఎక్కువ ఇచ్చి అతన్ని ఒక ఇల్లు కట్టమని చెప్పాం. ఈ నోటీస్ ఆఫ్ కమెన్స్మెంట్ ద్వారా అఫిషియలీ మీరు అనౌన్స్ చేయొచ్చు ఎవరికి మీరు ఆ పని అప్పగించారు, అలాగే ఆ పని ఎప్పటిలోగా కంప్లీట్ అవ్వాలి అనే డీటెయిల్స్ మొత్తం దీంట్లో ఆ నోటీస్ ఆఫ్ కమెన్స్మెంట్స్లో ఉంటాయి. అలాగే ఎవరంటే వాళ్ళు మెకానికల్ లీన్ని మీ ప్రాపర్టీ పైన ఫైల్ చేయడానికి అవ్వదు. ఎవరికైతే మీరు కాంట్రాక్ట్ ఇచ్చుంటారో వాళ్ళు మాత్రమే దానిపైన మెకానికల్ లీన్ అనేది ఫైల్ చేయగలరు. కాంట్రాక్టు లేదా వాల్ సబ్ కాంట్రాక్టు లేదంటే మెటీరియల్ సప్లయరు వీళ్ళు మాత్రమే. ఎందుకంటే మనకు చుట్టూ ఉండే మనుషులు ఎప్పుడెప్పుడు పక్కన తొక్కేద్దామని వెయిట్ చేస్తారు కదా,
అలాంటివి కుదరదు ఇక్కడ. ఎవరికైతే మీరు కాంట్రాక్ట్ ఇచ్చి ఉంటారో వాళ్ళు లేదా వాళ్ళ సబ్ కాంట్రాక్టర్, మెటీరియల్ సప్లయర్ వీళ్ళు మాత్రమే మీ ప్రాపర్టీ పైన ఏదైనా లీన్ క్లెయిమ్ చేయాలన్నా ఆ రైట్స్ వాళ్ళకి మాత్రమే ఉంటాయి. ఈ నోటీస్ ఆఫ్ కమెన్స్మెంట్ ద్వారా అలాంటి మెకానికల్ లీన్స్ ఎక్కువ కాకుండా తగ్గించుకునే దానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఒక ఉపయోగం అని చెప్పొచ్చు ప్రాపర్టీ ఓనర్కి. అలాగే ఇది కాంట్రాక్టర్ కూడా యూజ్ ఎందుకంటే కాంట్రాక్టరు సపోజ్ నేను అమౌంట్ పే చేశాను, ఫస్టే మామూలుగా అమౌంట్ పే అవుతుంది. కాంట్రాక్ట్ జరగతానే ఎంత అమౌంట్ అయితే దానికి అవుతుందో దానికి క్యాలిక్యులేషన్స్ చేస్తే అంత అమౌంట్ ప్రాపర్టీ ఓనర్ చెల్లించేస్తాడు. సపోజ్ ఇంకా ఎక్సీడ్ అయితే ఏదైనా మెటీరియల్ వాల్యూ ఇంతే అని చెప్పలేం, కొద్దిగా ఎక్సీడ్ అయితే దాన్ని తిరిగి ఓనర్ నుండి తీసుకోవాలి కదా. ఓనర్ చెల్లించిన పరిస్థితుల్లో ఆ కాంట్రాక్టర్ కావచ్చు, సబ్ కాంట్రాక్టర్ లేదంటే మెటీరియల్ సప్లై చేసే సప్లయర్ కావచ్చు, దానిపైన లీన్ ఫైల్ చేసేదానికి, మెకానికల్ లీన్ ఫైల్ చేసేదానికి రైట్ ఉండాలి అంటే ముందుగా ఈ నోటీస్ ఆఫ్ కమెన్స్మెంట్ అనేది ఉండాలి. ఎందుకంటే దానిలో ఎవరు కాంట్రాక్టర్, వాళ్ళ సబ్ కాంట్రాక్టర్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాళ్ళకి ఆ మెకానికల్ లీన్ ఫైల్ చేసేదానికి రైట్స్ ఉంటుంది. కాబట్టి ఈ నోటీస్ ఆఫ్ కమెన్స్మెంట్ అనేది తప్పనిసరిగా కౌంటీ రికార్డ్స్ ఆఫీస్లో రికార్డ్ అయ్యి ఉండాలి. అప్పుడు ఇలా ఓనర్ సేఫ్ అవుతాడు, కాంట్రాక్టర్ సేఫ్ అవుతాడు అన్నమాట. అసోసియేటెడ్ కాంట్రాక్టర్ కూడా సేఫ్ అవుతారు ఈ నోటీస్ ఆఫ్ కమిట్మెంట్ ద్వారా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, కాంట్రాక్టర్ ఎవరైతే వాళ్ళు ఉంటారో ఈ నోటీస్ ఆఫ్ కమెన్స్మెంట్ అనేది లేకపోతే అతని బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసేదానికి పర్మిట్ రాదు. అది ఒక డిసడ్వాంటేజ్. నోటీస్ ఆఫ్ కమెన్స్మెంట్ ఉంటేనే కొన్ని స్టేట్స్లో బిల్డింగ్ పర్మిట్ అనేది వస్తుంది. ఆ తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది కాంట్రాక్టర్. కాబట్టి ఈ నోటీస్ ఆఫ్ కమెన్స్మెంట్ అనేది ఫైల్ చేసే తీరాలి. ఇంకొకటి, ద నోటీస్ మస్ట్ బి ఫైల్డ్ బిఫోర్ ద ప్రాజెక్ట్ బిగిన్స్. ఈ నోటీస్ ఆఫ్ కమెన్స్మెంట్ అనేది ప్రాజెక్ట్ ముందు అంటే పని స్టార్ట్ చేయకముందే ఫైల్ చేయాలి. ఒకవేళ అలా చేయలేకపోయినా బట్ నో మోర్ దాన్ 90 days బిఫోర్ ద ప్రాజెక్ట్ బిగిన్స్. బట్ నో మోర్ దాన్ అంటే ప్రాజెక్ట్ ఫైల్ అయిన తర్వాత కూడా మీరు ఈ నోటీస్ ఆఫ్ కమెన్స్మెంట్ అనేది రికార్డ్ చేయొచ్చు. అది 90 days లోపల మాత్రమే. హౌఎవర్ ఫెయిలింగ్ టు బిగిన్ ద ప్రాజెక్ట్ వితిన్ 30 days ఆఫ్ రికార్డింగ్ నోటీస్ విల్ బి వాయిడ్స్ ఇట్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీరు నోటీస్ ఆఫ్ కమెన్స్మెంట్ ఫైల్ చేశారు కౌంటీ రికార్డ్స్ హౌస్లో, కానీ పని మాత్రం ఇంకా స్టార్ట్ చేయలేదు కన్స్ట్రక్షన్ స్టేట్లో. అప్పుడు ఏమవుతుందంటే ఈ నోటీస్ ఆఫ్ కమెన్స్మెంట్ అనేది వాయిడ్ అయిపోతుంది, చెల్లుబాటు కాదు అని చెప్తున్నారు. ఈ నోటీస్ ఆఫ్ కమెన్స్మెంట్ వన్స్ కౌంటీ రికార్డ్స్ ఆఫీస్లో రికార్డ్ అయితే 30 days లోపల ఆ వర్క్ అనేది స్టార్ట్ చేసే తీరాలి. లేదంటే ఇది వాయిడ్ అయిపోతుంది, చెల్లుబాటు కాదు నోటీస్ ఆఫ్ కమెన్స్మెంట్ అనేది. ఇప్పుడు మనం ఒక నోటీస్ ఆఫ్ కమెన్స్మెంట్ డాక్యుమెంట్ చూద్దాం ఫ్రెండ్స్. అలాగే దాని టర్మినేషన్ కూడా చూద్దాం. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది ఎలా ఉంటుంది అనేది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక నోటీస్ ఆఫ్ కమెన్స్మెంట్ డాక్యుమెంట్. ఇక్కడ చూడండి, హెడ్డింగ్లో ఉంది నోటీస్ ఆఫ్ కమెన్స్మెంట్. ఇందాక మీకు చెప్పిన కీ పాయింట్ మీరు ఇక్కడ కూడా గమనించవచ్చు. ఇక్కడ చూడండి, దిస్ నోటీస్ షల్ బి వాయిడ్ అండ్ no force and effect if the construction is not commenced within the 90 days after recordation. అంటే ఇది రికార్డ్ ఆడ 30 days అని చెప్పాను, ఇక్కడ 90 days ఇచ్చాడు. అంటే ఇంకా ఒక 2 నెలల టైం ఎక్స్ట్రా ఇచ్చాడు అనమాట. మీరు ఇది రికార్డ్ చేసిన 90 days లోపల వర్క్ స్టార్ట్ చేయకపోతే కన్స్ట్రక్షన్ సైట్లో ఇది వాయిడ్ అవుతుంది, చెల్లుబాటు కాదు అనేది ఈ డాక్యుమెంట్లోనే చెప్పారు. ఇక్కడ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఏ పార్టీస్ని గమనించవచ్చు. టైటిల్ ఫస్ట్, ఇక్కడ చూడండి లీగల్ డిస్క్రిప్షన్ అవుతుంది. ఫస్ట్ పాయింట్, ఏ ప్రాపర్టీలో మీరు వర్క్ చేస్తున్నారు. లాట్ 9 వుడ్లాండ్ ఎస్టేట్స్ యూనిట్ 1 అకార్డింగ్ టు మ్యాప్. ఇది లీగల్ డిస్క్రిప్షన్ అన్నమాట. ఆ ప్రాపర్టీ లీగల్ డిస్క్రిప్షను, దాని అడ్రస్ ఫస్ట్ది. జనరల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్, ఏ పని మీరు ఆ సైట్లో చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ ఆఫ్ సింగిల్ ఫ్యామిలీ డ్వెల్లింగ్, అంటే ఒక ఇల్లు కడుతున్నారు, ఒక ఫ్యామిలీ ఉండడానికి ఇల్లు కడుతున్నారు, బిల్డింగ్ కాదు, ఒక ఫ్యామిలీ అంటే మనం విల్లా అంటాం కదా, ఒక ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు వాళ్ళు ఉండేదానికి కన్స్ట్రక్షన్ ఆఫ్ సింగిల్ ఫ్యామిలీ డ్వెల్లింగ్, అది కట్టేదానికి కాంట్రాక్ట్ చేసుకున్నారనమాట ఈ కమెన్స్మెంట్లో. ఆ ప్రాపర్టీ ఓనర్ ఎవరు, నేమ్ అండ్ అడ్రస్, జాన్ ఏ స్మిత్ అండ్ టామీ పి స్మిత్, వీళ్ళిద్దరు ప్రాపర్టీ ఓనర్స్. ఓనర్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా. అలాగే కాంట్రాక్టర్ ఇన్ఫర్మేషన్ చూడండి, P&S బిల్డర్స్ ఐఎన్సి, ఇది కాంట్రాక్టర్ ఇన్ఫర్మేషన్. అలాగే వారి అడ్రస్, ఫోన్ నెంబర్. తర్వాత షూరిటీ, ఇఫ్ అని షూరిటీ ఇన్ఫర్మేషన్ ఏం లేదు. లెండర్ నేను చెప్పాను కదా, ఒకవేళ ఆ ప్రాపర్టీని
ఈ ప్రాపర్టీ ఓనర్స్ లోన్ తీసుకొని కొన్నట్టయితే అప్పుడు లెండర్ కూడా ఆ ప్రాపర్టీ పైన రైట్స్ ఉంటాయి. అలాంటప్పుడు లెండర్ ఇన్ఫర్మేషన్ కూడా దీంట్లో యాడ్ చేయాల్సి వస్తుంది. అలాగే లెండర్ ఇన్ఫర్మేషన్. తర్వాత ఏం చెప్పాను, ఇక్కడ 4 విషయాలు మనం గమనించాం. ప్రాపర్టీ డిస్క్రిప్షను, అడ్రస్సు, ఓనర్ ఇన్ఫర్మేషను, కాంట్రాక్ట్ ఇన్ఫర్మేషను, అలాగే ఆ ప్రాపర్టీలో ఏం ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఈ నోటీస్ ఆఫ్ కమెంట్మెంట్ ఇచ్చింది. కన్స్ట్రక్షన్ ఆఫ్ సింగిల్ ఫ్యామిలీ డ్వెల్లింగ్ అంటే ఒక ఇల్లు కట్టడానికి ఇది ఇచ్చారు. అలాగే ఇక్కడ లోన్ ఇన్ఫర్మేషన్, లెండర్ ఇన్ఫర్మేషన్ అండ్ అడ్రస్. ఇక్కడ కింద వచ్చారంటే ఇక్కడ చూడండి 9th పాయింట్ చూడండి, ఎక్స్పైరేషన్ ఆఫ్ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్. ద ఎక్స్పైరేషన్ డేట్ ఈజ్ 1 year ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రికార్డింగ్ అన్లెస్ డిఫరెంట్ డేట్ ఈజ్ స్పెసిఫైడ్. అంటే ఈ నోటీస్ ఆఫ్ కమెన్స్మెంట్ అనే దానికి వ్యాలిడిటీ 1 year. ఎప్పుడు ఇక్కడ వేరే డేట్ ఏదైనా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయకపోతే దీని వ్యాలిడిటీ 1 year. అంటే ఇప్పుడు ఇది ఎప్పుడు రికార్డ్ అయింది, ఫ్రమ్ ద రికార్డేషన్ డేట్. ఇక్కడ చూడండి 10/5/2016లో ఇది రికార్డ్ అయింది. అంటే 10/25/2016 నుండి 1 year, 10/25/2017 వరకు దీని వ్యాలిడిటీ. మామూలుగా ఇప్పుడు దీని వ్యాలిడిటీ 2017 వరకు, ఎందుకంటే ఇక్కడ వేరే స్పెసిఫిక్ డేట్ ఏది మెన్షన్ చేయలేదు కాబట్టి 1 year. అలాగే వాళ్ళ సిగ్నేచర్స్, ఎవరైతే ప్రాపర్టీ ఓనర్స్ ఉంటారో వాళ్ళ సిగ్నేచర్ ఖచ్చితంగా దీంట్లో చేసి ఉండాలి. ఎందుకంటే కన్స్ట్రక్షన్ జరిగేదానికి వాళ్ళు ఒప్పుకుంటేనే కదా కాంట్రాక్టర్ పోయి అక్కడ వర్క్ చేయగలరు. అలాగే నోటరీ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూసారు, నోటరీ పబ్లిక్ ఇన్ఫర్మేషన్, సీలు. అలాగే ఇది ఇప్పుడు రికార్డింగ్ డీటెయిల్స్ మీరు ఇక్కడ పైన చూడొచ్చు. ఇది ఏంటి అంటే ఇది ప్రియర్ నోటీస్ అనమాట. ఈ కన్స్ట్రక్షన్ అంటే ఈ సింగిల్ ఫ్యామిలీ డ్వెల్లింగ్, ఈ ఇల్లు కట్టేదానికి ముందే ఈ P&S బిల్డర్స్ ఐఎన్సీ అనేది ఈ నోటీస్ని ప్రాపర్టీ ఓనర్స్కు యాజ్ వెల్ as లెండర్ కూడా పంపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ లెండర్స్ కూడా రైట్ ఉండాలి. లెండర్ ఎవరికి ఇన్వాల్వ్ అయినా అంటే ఆయనకు కూడా రైట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ రాసి ఉంటారు చూడండి. ఇక్కడ చూడండి, ఇన్ అడిషన్ టు హిమ్సెల్ఫ్ ఓనర్ డిజిగ్నేట్స్ ద ఫాలోయింగ్ పర్సన్ టు రిసీవ్ ద కాపీ ఆఫ్ లీనియర్స్ నోటీస్ ప్రొవైడెడ్ ఇన్ ఎ సెక్షన్ 713.13 ఫ్లోరిడా స్టేటస్ నేమ్ అండ్ అడ్రస్. అంటే ఏదన్నా నోటీస్, ప్రియర్ నోటీస్, లీనర్స్ నోటీస్, ఏదైనా లీన్ ఫైల్ చేసే ముందు, ఏదైనా మెకానికల్ లీన్ కావచ్చు, ఏదైనా క్లెయిమ్ ఫైల్ చేసే ముందు దానికి నోటీసులు ఎవరికి సెండ్ చేయబడాలి అంటే ఈ బ్యాంక్ ఫస్ట్ ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ ఫ్లోరిడా. ఎందుకంటే ఇతనికి కూడా రైట్స్ ఉన్నాయి, ప్రాపర్టీ ఓనర్ కూడా రైట్స్ ఉన్నాయి. ఇతనికి ఏదైనా అమౌంట్ గురించి ఏదైనా ఇష్యూస్ వస్తే దానికి సంబంధించిన నోటీస్ ఎవరికి సెండ్ చేయాలంటే ఈ బ్యాంక్ ఫస్ట్ ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ ఫ్లోరిడా అనే దానికి సెండ్ చేయాలి. అది ఈ డాక్యుమెంట్లో మనం చూడగా. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ఫైల్ చేశారు, కన్స్ట్రక్షన్ అయింది, ఓకే. ఇప్పుడు దీనికి టర్మినేషన్ కావాలి కదా, 1 year వ్యాలిడిటీ అని చెప్పాము, దానికన్నా ముందే వర్క్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఎందుకు ఫైల్ చేస్తారు, ఒకవేళ కాంట్రాక్టర్ కానీ డబ్బు వాళ్ళు ఎవరైతే ప్రాపర్టీ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు కానీ, ఇక్కడ ప్రాపర్టీ ఓనర్స్ ఉన్నారు కదా వీళ్ళు కానీ, లేదా ఇక్కడ ఫస్ట్ ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ ఫ్లోరిడా వీళ్ళు కానీ ఏదైతే ఇంప్రూవ్మెంట్ చేసి ఉంటారో దానికి అమౌంట్ చెల్లించకపోతే, ఈ కన్స్ట్రక్షన్ ఆఫ్ సింగిల్ ఫ్యామిలీ డ్వెల్లింగ్ ఈ బిల్డింగ్ కట్టిన దానికి అమౌంట్ చెల్లించకపోతే కాంట్రాక్టర్ ఎవరైతే ఉంటారో P&S బిల్డర్స్ ఐఎన్సీ వీళ్ళు మెకానికల్ లీన్, ఈ ప్రాపర్టీ పైన మెకానికల్ లీన్ ఫైల్ చేసేదానికి రైట్స్ ఉంటాయి. అలా మెకానికల్ లీన్ వీళ్ళు చెల్లించేసినా కూడా, సపోజ్ వీళ్ళిద్దరు డబ్బు కట్టేశారు లేదా బ్యాంక్ కట్టేసింది కాంట్రాక్టర్కి, తర్వాత దీనికి టర్మినేషన్ అనేది కావాలి కదా, లేదంటే స్టిల్ ఇది ఓపెన్లోనే ఉంటుంది. కాబట్టి టర్మినేషన్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. అలాగే దీనికి ముందు దీని బుక్ అండ్ పేజ్ కూడా చూసుకున్నాం. ఇది 10/25/2016లో రికార్డ్ అయింది. దానికి ఇచ్చిన ఇన్స్ట్రుమెంట్ నెంబర్ ఏంటంటే 2016-3/3007, బుక్ నెంబర్ 207 అండ్ పేజ్ 657. ఇక్కడ చూడండి, నోటీస్ ఆఫ్ టర్మినేషన్ అంటే ప్రాపర్టీ ఓనర్స్ ఈ కాంట్రాక్టర్కి చెల్లించాల్సిన అమౌంట్ మొత్తం చెల్లించేశారు కాబట్టి దాన్ని ఆ నోటీస్ ఆఫ్ కమెన్స్మెంట్ అనే దాన్ని టర్మినేట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన అమౌంట్ వాళ్ళందరికీ వచ్చేసింది కాబట్టి, కాంట్రాక్టర్ కావచ్చు, సబ్ కాంట్రాక్టర్ కావచ్చు, మెటీరియల్ సప్లై చేసిన వాళ్ళకి కావచ్చు, వాళ్ళకి చెందాల్సిన అమౌంట్ వాళ్ళకి వచ్చేసింది కాబట్టి దానికి నోటీస్ ఆఫ్ టర్మినేషన్ అనేది రికార్డ్ అయింది. ఈ టర్మినేషన్ దేనికి అనేది ఇక్కడ రాసి ఉంటారు చూడండి. ద అండర్సైన్డ్ hereby gives the notice of termination of the notice of commencement recorded on October 25, 2016 in official records book 207 and 657. ఇక్కడ చూడండి 10/25/2016
2079-657 దేనికి టర్మినేషన్ ఇస్తున్నారంటే దానికి ఆ నోటీస్ ఆఫ్ కమెన్స్మెంట్ అనే దానికి టర్మినేషన్ ఇచ్చారు. ఎందుకంటే కాంట్రాక్టరు, సబ్ కాంట్రాక్టరు, మెటీరియల్ సప్లయర్ ఎవరైతే దానికి సంబంధించిన వాళ్ళందరికీ రావాల్సిన అమౌంట్ వాళ్ళకి చేరింది కాబట్టి ఇది నోటీస్ ఆఫ్ కమెన్స్మెంట్ దానికి సంబంధించిన టర్మినేషన్ ఫ్రెండ్స్. కాంట్రాక్టర్ షోన్ ద స్టేట్మెంట్ టు ఓనర్ ఆన్ ద రిక్వెస్టింగ్ ద ఫైనల్ పేమెంట్ రిసిప్ట్. ఈ మ్యాటర్లు అంతా మీకు అవసరం లేదు ఫ్రెండ్స్. మనం గమనించాల్సిందంటే నోటీస్ ఆఫ్ కమెన్స్మెంట్ అంటే ఏంటి? సింపుల్గా ఇట్స్ ఎ ప్రియర్ నోటీస్ గివెన్ బై ఏ కాంట్రాక్టర్ ఆర్ సబ్ కాంట్రాక్టర్ ఆర్ అసోసియేటెడ్ పార్టీస్. ఎవరైతే కన్స్ట్రక్షన్ చేయడానికి ముందుకు వస్తారో వాళ్ళు ఒక నోటీస్ ఇస్తారు ఓనర్ కానీ లేదా ప్రాపర్టీ ఓనర్ కానీ లెండర్ కానీ. కన్స్ట్రక్షన్ చేసే ముందు దాని వ్యాలిడిటీ ఎంత? 1 year. ఎందుకు ఫైల్ చేస్తారు? లీన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎవరు లీన్ రైట్స్ని? ఎవరైతే కాంట్రాక్టర్ ఉంటారో వాళ్ళు, సబ్ కాంట్రాక్టర్, మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు, వాళ్ళు లీన్ ఫైల్ చేయాలంటే ఈ నోటీస్ ఆఫ్ కమెన్స్మెంట్ కావాలి. వాళ్ళ రైట్స్ వాళ్ళు సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ అమౌంట్ వాళ్ళకి రాలేదనుకోండి, వాళ్ళు లీన్ ఫైల్ చేస్తేనే వాళ్ళ అమౌంట్ వాళ్ళకి తిరిగి వస్తుంది. ప్రాపర్టీ ఓనర్ నుండి కావచ్చు, బ్యాంక్ నుండి కావచ్చు. అందుకనేది ఆ లీన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఈ నోటీస్ ఆఫ్ కమెన్స్మెంట్ అనే దాన్ని రికార్డ్ చేస్తారు కౌంటీ రికార్డ్స్ ఆఫీస్లో. ఇది ఫ్రెండ్స్ మొత్తంగా ఈ నోటీస్ ఆఫ్ కమెన్స్మెంట్ ద్వారా వాళ్ళు లీన్ ఫైల్ చేశారు, లీన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేసుకున్నారు. ఒకవేళ ప్రాపర్టీ ఓనరు 1 year అయిపోయింది, వీళ్ళకు పేమెంట్ సరిగ్గా చేయలేదు అనుకోండి. సపోజ్ ఇప్పుడు జాన్ స్మిత్ అండ్ టామీ స్మిత్ వీళ్ళిద్దరూ P&S బిల్డర్స్కి అమౌంట్ పే చేయలేదు అనుకోండి. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ P&S బిల్డర్స్ ఐఎన్సి మెకానికల్ లీన్ అనే దాన్ని ఒకటి ఫైల్ చేస్తాడు ఈ ప్రాపర్టీ పైన, ఓనర్స్ పైన కాదు, ప్రాపర్టీ అడ్రస్ పైన. అలా ఫైల్ చేస్తే ఆ ప్రాపర్టీని కొనడానికి అమ్మడానికి లేదు, ఆ లీన్ క్లియర్ అయ్యేంతవరకు. కాబట్టి ఈ P&S బిల్డర్స్ ఐఎన్సి కూడా ఎప్పటిలోగా లీన్ ఫైల్ చేయాలంటే ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోతుందో, కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయిపోయిన వితిన్ 30 days లోపల మాత్రమే. ఆ తర్వాత అతను 30 days వరకు లోపల మెకానికల్ లీన్ ఫైల్ చేయలేదనుకోండి, తర్వాత అది వ్యాలిడ్ అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు నేను వర్క్ చేసి కంప్లీట్ అయిపోయిన 30 days లోపల నేను ఏదన్నా నాకు రావాల్సిన అమౌంట్ తీసుకునేది, లేదంటే దానిపైన లీన్ ఫైల్ చేయాలి. తర్వాత ఎప్పుడో 6 months తర్వాత 1 year తర్వాత వచ్చి నేను లీన్ ఫైల్ చేస్తానంటే కుదరదు. ఆయనకు నీ రైట్స్ వ్యాలిడ్ అవ్వవు. అందుకని ఇప్పుడు కూడా కన్స్ట్రక్షన్ వర్క్ అయిపోతుంది 30 days లోపల ఏమైనా లీన్ ఫైల్ చేయాలంటే ముందే ఫైల్ చేసేయాలి. దానికన్నా ముందే నోటీస్ ఆఫ్ ఇంటెంట్ అని ఒకటి ఉంటుంది. నోటీస్ ఆఫ్ ప్రైమరీ నోటీస్ అండ్ నోటీస్ ఆఫ్ ఇంటెంట్ ఉంటాయి. ఏదన్నా మెకానికల్ లీన్ ఫైల్ చేయాలంటే ముందు ఈ ప్రాపర్టీ ఓనర్కి 2 notices పంపించిన తర్వాత మాత్రమే, అప్పుడు ఇతను రెస్పాండ్ అవ్వకపోతే మాత్రమే మెకానికల్ లీన్ అనే దానికి ఫైల్ చేయడానికి ఆస్కారం అవుతుంది. మనం మెకానికల్ లీన్ అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ప్రస్తుతానికి ఇది ఫ్రెండ్స్ నోటీస్ ఆఫ్ కమెన్స్మెంట్ అంటే ఏంటి. ఇంకో విషయం ఇక్కడ చెప్పడం మర్చిపోయాను, నోటీస్ ఆఫ్ కంప్లీషన్. ఇది నోటీస్ ఆఫ్ కమెన్స్మెంట్ అనేది ఏదైనా ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ చేయకముందు రికార్డ్ అయ్యే డాక్యుమెంట్. ఇక్కడ నోటీస్ ఆఫ్ కన్స్ట్రక్షన్ సింగిల్ ఫ్యామిలీ డ్వెల్లింగ్ అని కదా, అంటే ఒక ఇల్లు కట్టడం. ఇది కంప్లీట్ అయిపోతేనే ఈ బిల్డర్స్ ఎవరైతే ఇక్కడ బిల్డర్ ఉంటారో, కాంట్రాక్టర్ ఉంటారో, P&S బిల్డర్స్ వీళ్ళు ఇంకో నోటీస్ ఇస్తారు. దాన్ని నోటీస్ ఆఫ్ కంప్లీషన్ అంటారు. ఏదైతే వర్క్ వీళ్ళకి అసైన్ చేశారో అది కంప్లీట్ అయిపోతేనే నోటీస్ ఆఫ్ కంప్లీషన్ అని తెలియజేయడానికి, అఫిషియల్గా తెలియజేయడానికి నోటీస్ ఆఫ్ కంప్లీషన్ అని ఉంటుంది. ఆ డాక్యుమెంట్ మనకు దీంట్లో దొరకలేదు, అందుకే చూపించడం లేదు. ఇది ఫ్రెండ్స్ మొత్తంగా నోటీస్ ఆఫ్ కమెన్స్మెంట్ అంటే ఏంటి, అలాగే దాని టర్మినేషన్ ఏంటి అనేది. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే కొత్తగా టైటిల్ ఫీల్డ్లో కానీ మోర్ట్గేజ్ ఫీల్డ్లో కానీ జాయిన్ అయ్యారో వాళ్ళకు మన ఛానల్లో వీడియోస్ కానీ అలాగే ఇన్ఫర్మేషన్ కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. వాళ్ళందరికీ షేర్ చేసి హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.